హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు లేడీస్ అందరూ బిజీ అయిపోతారు కదా! శ్రావణ మాసంలోని వచ్చే ట్యూస్‌డేస్, ఫ్రైడేస్ నోములని, వ్రతాలని చేసుకునే దాంట్లో బిజీ అయిపోతారు. నోములైనా, వ్రతాలైనా వంశపారపర్యంగా క్యారీ అవుతూ వస్తా ఉంటే వాటిని జనరేషన్ టు జనరేషన్ పాటిస్తూ వెళ్తూ ఉంటాం కదా! పెళ్ళికి ముందు కన్నా పెళ్ళయిన తర్వాత నుంచి అత్తగారింట్లో ఏవైతే ఆచారాలు ఉంటాయో అవి పాటించాల్సి ఉంటుంది. మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోయి ఉండొచ్చు. అంత నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. అయితే నాకో విషయం చెప్పాలనిపించి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వకండి. మన సమయం బట్టి, సందర్భం బట్టి, ఇంట్లో పరిస్థితులు బట్టి మనం పూజలు చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. ఈ వారం కాకపోతే ఇంకో వారం చేసుకుంటాం. ఈ ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి, మీకున్న పద్ధతుల ప్రకారం మీరు చేసుకోండి. మీకున్న బడ్జెట్ ప్రకారం మీరు చేసుకోండి. పూజలు గాని, వ్రతాలు గాని, నోములు గాని, ఇంట్లో జరుపుకునే ఏ కార్యక్రమం అయినా. అంతేగాని వేరే వాళ్ళలాగా చేసుకోవాలి, చేసుకోలేదు అని ఫీల్ అవ్వద్దు. నైవేద్యానికి చక్కెర పొంగలు, గారెలు, చింతపండు పులిహోర, కొమ్ము శనగల తాలింపు, అటుకులు, బెల్లం పెట్టానండి. నాకు ఎంత వీలైతే అంతే చేస్తానండి. ఒక్కో సంవత్సరం చీర పెట్టగలుగుతాను, ఒక్కో సంవత్సరం పెట్టలేకపోతాను. అయినా కూడా నేను ఫీల్ అవ్వనండి. నైవేద్యం ప్రిపేర్ చేసుకుని వ్రతం చేసుకునేటప్పటికి 2 అయిందండి మధ్యాహ్నం. మళ్ళీ ఈవినింగ్ 6:00కి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 5 నిమిషాలు పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసి నేను 6, 7 మంది ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేసి నన్ను పిలిచిన వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 9 అయిందండి.